మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన మెచ్చి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు సాధారణంగా పార్టీ కండువాను కప్పి ఆహ్వానించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. గంజాయి వినియోగ నియంత్రణే లక్ష్యంగా వన్ టౌన్ సిఐ జీడిబాబు కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందుతున్న వాతావరణ శాఖ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, అప్పారి గిరిబాబు, 23వ వార్డు వైసీపీ కార్పొరేటర్ గుడ్ల విజయసాయి, గుడ్ల సత్యారెడ్డి తదితరులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీను ఆధ్వర్యంలో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో పార్టీ మార్పిడి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు మీద అభిమానంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. చంద్రబాబు నాయుడు విధి విధానాలకి కట్టుబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తామని ఇవాళ వచ్చినందుకు మేము కార్పొరేట్లు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వార్డులో నాయకులందరికీ, మా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మా నాయకులు కూడా కలిసి అందరం కలిసి టీమ్గా వెళ్తే విజయానికి రేపు విజయాన్ని సాధించవచ్చు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయ సాధన మన రాజధాని గురించి కానీ అమరావతి గురించి ఎంత కృషి చేస్తున్నారో, అలాగే మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యేగా నిల్చొని చరిత్ర తిరగరాశారు. అతను ఎల్లప్పుడూ నన్ను ఒక అన్నదమ్ముళ్లాగా ప్రేమిస్తూ నన్ను ఆస్వాదించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం వెలగపూడి రామకృష్ణబాబు గారని నేను చెప్పడానికి ఎట్టి మాత్రం ఇదేమను జీవితాంతం అతనికి రుణపడి ఉంటానని. 15వ వార్డు కార్పొరేటరు శ్రీవిద్య గారు, వారి ఈయన గిరి గారు దంపతులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 23వ వార్డు కార్పొరేటర్ గారు సత్యారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వార్డులో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు మన అందరం కూడా కష్టపడి ప్రజలకు సేవ చేయాలి. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి గత 2 సంవత్సరాలుగా ఒకప్పటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పటి కూటమి ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నామని చెప్పటమే తప్ప కార్యాచరణకు నోచుకోలేదని వామపక్ష నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ఈ మేరకు మత్స్యశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్లో బోట్ల రిపేరుకు, మత్స్యకారులు సేద తీరేందుకు విశ్రాంతి భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బరు గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కేంద్రం నిధులు వస్తున్నాయని చెప్తున్నారు తప్ప ఇప్పటికేమీ పూర్తిగా ప్రారంభం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ అభివృద్ధి పేరుతో మీరు అందరూ ఖాళీ చేసేయాలని చెప్పని ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి, ఎవరి కోసమైతే ఫిషింగ్ హార్బర్ నిర్మించబడిందో దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకార మహిళలందరినీ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని బయట పెట్టేసేటటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. మేము అన్నది అభివృద్ధి కావాల్సిందే. అదే సందర్భంలో ఈ ఫిషింగ్ హార్బర్లో వేటకెళ్ళేటటువంటి మత్స్యకారులు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అయినా, లేకపోతే వాళ్ళ బోట్లు రిపేర్ చేసుకున్నప్పుడైనా వాళ్ళు కొంత సేద తీరడానికి ఒక హాలు కట్టాలి. దాంతోపాటు సమావేశాలు జరుపుకోవడానికి కూడా అది ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండాలి. అలాగే ఫిషింగ్ హార్బర్ల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకార మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి సరైనటువంటి సౌకర్యం నిర్మించే దానిలో ఉండాలి. అప్పుడు దాకా కూడా వీళ్ళని ఇక్కడే వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్ కూడా, వీళ్ళు పచ్చి చేపలు కానీ ఎండు చేపలు కానీ ఇవన్నీ నిల్వ చేసుకోవడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్, అది కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలతో ఇది నిర్మించబడాలి. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ఎన్నికలకి ముందు మేము అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పని హామీ ఇచ్చాము. ఈ రోజుకి గత ప్రభుత్వం ప్రకటన చేసిన 10,000 ఇవ్వలేదు, వీళ్ళు అన్న 20,000 కూడా ఇవ్వలేదు. సీజన్ అయిపోయింది. జూన్ 15వ తారీఖుతోని
అదే ఏదైతే వేట నిషిద్ధ కాలాన్ని దాటి ఇప్పుడు మళ్ళీ వేటలోకి వచ్చినా కూడా 6 నెలలు అయిపోతున్నాయి. ఇప్పుడు దాకా మత్స్యకార భరోసా అన్నది విడుదల చేయలేదు. ఇది సరైంది కాదు. తక్షణమే మత్స్యకార భరోసా విడుదల చేయాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మరణించినటువంటి మత్స్యకారులు మృతదేహంగానే దొరక్కపోతే 7 సంవత్సరాల దాకా ఆ కుటుంబాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. మృతదేహం దొరికినా కూడా గత సంవత్సరం నుంచి ఒక కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చినటువంటి పాపాన పాల ఇప్పుడు దాకా 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 20 లక్షలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారం మత్స్యకార భరోసా ఎవరైతే మృతి చెందారో, మత్స్యకారులు వేటలో ఉన్నప్పుడు మృతి చెందారో వాళ్ళ మృతదేహం దొరకగానే తక్షణమే వాళ్ళకి ఇవ్వాలి. అదే మీరు 7 సంవత్సరాల దాకా మృతదేహం దొరకకపోతే 7 సంవత్సరాల దాకా నిబంధన పెట్టారు. ఆ 7 సంవత్సరాల పాటు ఆ కుటుంబం ఎలా బతుకుద్ది? మీరు నిజమే 7 సంవత్సరాల తర్వాత ఇంటికి రాకపోతే వాళ్ళకి నష్టపరిహారం ఉంది. కానీ ఈ మధ్యలో ఆ కుటుంబం బతకడానికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. తన భర్త ఇంటూరి రవికిరణ్పై అక్రమ కేసులు పెట్టి ఆగస్టు నెల నుండి వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్తపై ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారో తెలియడం లేదన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వివరాలు తెలపడం లేదని అన్నారు. పోలీసు అధికారులు చెప్పిన విధంగా స్టేట్మెంట్లు తయారు చేసుకుని తన భర్తతో సంతకాలు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే కోర్టులో తేల్చుకోండి అంటూ సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం తన భర్తపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్కి తిప్పుతూ ఉన్నారు. ప్రతి స్టేషన్లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారనేది తెలీదు. ఎవరు పెడుతున్నారో తెలీదు, ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు. మాకు స్టేషను ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్ఫింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపించండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి. అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైల్లోంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. అరెస్ట్ చేసేటప్పుడు సొంత భార్యకు కూడా చెప్పకుండా ఈరోజు 20 రోజులైంది. అతను ఏ స్టేషన్లో ఎక్కడ పెట్టి ఆయన ఇచ్చేస్తున్నారనేది ఆమెకు తెలియట్లేదు. ఆయన అసలే హెల్త్ బాగాలేదని డాక్టర్స్ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇస్తే చూపిస్తుంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం 75 సంవత్సరాలు రాజ్యాంగ దినోత్సవం నిన్నే జరుపుకొని ఒక సామాన్య మనుషుడికి నోరు విప్పే అర్హత లేదండి. ఎక్కడండి న్యాయం జరుగుతుంది? ఎందుకు మనం చేసుకుంటున్నాం? మనకి రాజ్యాంగం ఎందుకు ఇచ్చారు? రాజ్యాంగం ప్రకారం అందరికి కూడా న్యాయం జరగాలి, వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకునేలాగా స్వాతంత్ర దినోత్సవాలు రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటే సరిపోతుందా? ఒక సామాన్య మనిషికి ఈరోజు ఒక మీడియా ఎవరైనా తప్పు చేస్తే ఎక్స్ప్రెస్ చేసే ఆ హక్కు వాళ్ళకు ఉంది. దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. 35, 39 వార్డుల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35వ వార్డులో ఆయిల్ మిల్ రోడ్డును అభివృద్ధి చేయడానికి 35,50,000 రూపాయలు, 39వ వార్డులో ఫెర్రీ రోడ్డు అభివృద్ధి నిమిత్తం 18,50,000 రూపాయలు, 39వ వార్డులో పాత పోస్టాఫీస్ వద్ద అదనపు అంతస్తు నిర్మాణం కోసం 40,65,000 రూపాయలకు శంకుస్థాపన పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. న్యూ వర్గంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కూటమి వార్డు అధ్యక్షులు, కూటమి నాయకులు, జోనల్ కమిషనర్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వీటిలో గత పాలకులు సుమారు 3 సార్లు అంటే దగ్గర 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజల అవస్థలు పడుతున్నప్పటికీ కూడా కేవలం కక్ష సాధింపు చర్యతో గత ప్రభుత్వంలో పాలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ ఇది శాంక్షన్ అయ్యింది, వర్క్ ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆయన తాలూకా కక్ష సాధింపు చర్యలతో ఆపిన ఈ సీసీ రోడ్డుని ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అంబరాన్ని అంటే సంబరాలతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అభివృద్ధి చేపడుతున్నారు. మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఈ రోడ్డును మనం వేసుకుంటున్నామంటే అది కూటమి ప్రజలు ఏదైతే కోరుకున్నారో, కూటమికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో, కూటమికి ఏ విధంగా అయితే ఆశీర్వాదం చేశారో, ఆశీర్వాదం చేసినట్టుగా ఆ ఆశీస్సులను తీసుకొని ప్రజలు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజల తాలూకా ఎక్స్పెక్టేషన్ ఎక్కడ తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈరోజు ఎలక్షన్ ముందే మేము చెప్పాం, ఎన్డీఏ అధికారంలోకి రాగానే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని పొల్యూషన్ని ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా నెరవేరుస్తామని చెప్పాం. ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటివరకు వార్డు పర్యటనలన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఇవాళ మనం మొదలుపెట్టాం రోడ్డుతో. ఇవాళ 35వ వార్డు ఆయిల్మిల్ ప్రాంతంలో సుమారు 36 లక్షలతో ఈ వర్క్ స్టార్ట్ చేశాం. అలాగే 39వ వార్డులో కూడా మసీద్ దగ్గర, అలాగే పెర్రీ రోడ్డు కూడా 2 రోడ్లు కూడా వేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఏరియాని కూడా ఒక అద్దంలాగా తయారు చేయాలి. ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు వన్ టౌన్ నుంచి అటు వెళ్ళాలనుకునే వాళ్ళందరూ తిరిగి వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు రానున్న రోజు ఇంకా ప్రతి ఒక్క రోడ్డు కానీ యూజీడీ కానీ అలాగే ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రతి ఒక్కటి కూడా చేసి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నిలిపే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ సిఐ జీడి బాబు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నారని పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంజాయిపై ఉక్కుపాదాన్ని మోపుదాం, ప్రశాంత విశాఖను నెలకొల్పుదామనే నినాదంతో అవగాహన ర్యాలీని చేపట్టారు. మీకోసం మీ పోలీస్ అంటూ పలువురు స్థానికులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గంజాయి వినియోగంతో వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టౌన్ సిఐ జీడి బాబు ఆధ్వర్యంలో తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా వాటి వినియోగం, మత్తు పదార్థాల వల్ల కలిగే అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా సీఏ గారు అంటాను సీఏ గారు అయినా చాక్లెట్ సీఏ గారు వచ్చారు మాకు ఇక్కడికి. ఈ మహిళలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే 35వ వార్డులోను ఒక్క గంజాయిన కొడుకు లేకుండా పర్యటించాడు సీఏ గారు. ఒక్క గంజాయిన కొడుకు లేడు. ఎందుకంటే మేము రావాలంటే ఎంతో భయభ్రాంతులు గురి అయ్యేవారు. మా పిల్లలు తీసుకొని బయటికి రావాలంటే మందులు అమ్మి రోడ్డు మీదే ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళల్లో మందులు, రోడ్ల మీద మందులు అక్రమంగా అమ్మి మేము కానీ మా పిల్లలు కానీ ఏమంటే మా మీద దాడికి వచ్చేవారు. కానీ ఈరోజు వన్ టౌన్ సీఏ గారు జీడి బాబు గారు వచ్చి మాకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక్క నా కొడుకులు లేకుంటే ఏరు పారేశారు. మాకు ఆ చాక్లెట్ సీఏ గారు రాడు. ఈ ప్రోగ్రాము ఈరోజు ప్రోగ్రాంకి గంజాయి నిషేధించాలనేసి ఆ విధంగా సీఏ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. దానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కరు లేకుండా ఇలాగే సీఏ గారు మీ వెనకాతలు మేము ఉంటాము. మేము ఏదైనా సరే మాకు ఏదైనా సమస్య వస్తే సీఏ గారికి ఫోన్ చేసిన వెంటనే ఏదైనా సరే అరాచకాలు జరుగుతున్నాయన్నా, పలానా బేడ్ గ్యాంగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నా, గంజాయి తాగిన వాళ్ళు ఉన్నారన్నా సరే మేము ఫోన్ చేసిన వెంటనే మీరు వెంటనే చర్య తీసుకుంటారనేసి గంజాయి నిషేధం, మద్యం అమ్మకాల మీద నిషేధం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీ అందరూ 35 వార్డు పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా మహిళలు ఎక్కువ మోతాదులో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే
కమిషనర్ గారు రావడంతోనే చాలా అల్లర్లు చేసే అటువంటి వారందరినీ కూడా కట్టడం జరిగింది. నెక్స్ట్ మన జీడీ బాబు గారు మొన్న రీసెంట్గా ఏదైతే గంజాయి మొక్కలు ఉన్నాయో వెంటనే వచ్చిన వెంటనే వాటిని పట్టుకొని గంజాయిని నిషేధించడం జరిగింది. అదేవిధంగా రోడ్ల మీద నైటు మందు తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అందరికీ కూడా ఆయన కట్టడి చేశారు. నిజంగా జీడీ బాబు గారు చాలా బాగా పనిచేస్తున్నారు. సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్ అనే అంశంపై నేడు ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగ సెమినార్ హాల్లో ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి శశిభూషణ్, ప్రత్యేక అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ఉపకులపతి జి నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైకాలజీ విభాగ హెచ్ఓడి ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు మాట్లాడుతూ ఆర్గానిక్ విత్తనాలను పంపిణీ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రసాయనిక వాడకాల వల్ల క్యాన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని వెల్లడించారు. ఆర్గానిక్ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వచ్చని వారు తెలిపారు. అదేవిధంగా రైతులను కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విధంగా చైతన్యవంతులను చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. మనం ప్రభుత్వాలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రైతులకి ఆర్గానిక్ విత్తనాలు సప్లై చేసి ఆర్గానిక్ విత్తనాల వలన రాబోయే రోజుల్లో మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పుట్టేటటువంటి పిల్లలు వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ కానీ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కానీ అలాగే సోషల్ డెవలప్మెంట్ కూడా చాలా మెరుగుగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనార్గానిక్ ఫుడ్స్ వల్ల ఈ పెస్టిసైడ్స్ వలన వాళ్ళ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. అలాగే అవే కాగ్నిటివ్ డెవలప్మెంటే కాకుండా వాళ్ళకి శారీరక సమస్యలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడో శ్యాంప్రసాద్ జీ గారు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే మన పంజాబ్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వాళ్ళ అధిక ఉత్పత్తి కోసం పెస్టిసైడ్స్ వాడుతున్నారు, దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని కూడా శ్యామ్జీ గారు మాట్లాడారు. కనుక మన ఉత్పత్తిలో మనమే క్యాన్సర్ జబ్బు తెచ్చుకొని మళ్ళీ మన వాటికి క్యాన్సర్ కంట్రోల్కి మెడిసిన్స్ వాడుతున్నాము. కనుక రాబోయే రోజుల్లో ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్డే, ఆర్గానిక్ విత్తనాలతో పాటు ఆర్గానిక్ ప్రొడక్షనే తీసుకురావాలని కోరుకుంటూ వీటితో పాటు రైతుల్ని ఎంపవర్మెంట్ చేయాలి. ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, వర్క్షాప్స్ పెట్టి వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో భారతదేశానికి మంచి ఆహారాన్ని భారత ప్రజలకు ఇస్తూ అలాగే మనం తయారు చేసినటువంటి ఆర్గానిక్ ఫుడ్ని ఇతర దేశాలకు కూడా మనం సరఫరా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ సెమినార్ పెడతాం జరుగుతుందని. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనుకున్నప్పుడు రైతు కూలీల మధ్య సమన్వయం అవసరం. రైతు కూలీలని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఈ రెండు అంశాలు దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో సెమినార్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 5 విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు అయ్యాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సెమినార్ అయింది. ఇది 2వ సెమినార్. ఇది వ్యవసాయ రంగంలో ఎదుర్కొన్న సమస్యలు, రైతు కూలీల సమస్యలు, రైతాంగ సమస్యలని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా భారతదేశము విదేశాలకు కూడా ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే విధంగా ఏ రకంగా బలోపేతం చేయాలి, 30% మంది వ్యవసాయ కూలీలుగా ఉన్న భారతదేశంలో ఎక్కువ మందిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఎట్లా అన్న విషయం మీద మేము నిర్వహిస్తున్నాం. గాజువాక దువ్వాడ బస్ డిపో నుండి 2 కొత్త బస్సులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం నుండి విజయవాడ వరకు, లంకెలపాలెం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు 2 బస్సులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ట్రావెల్కి అంటే విజయవాడ వరకు కూడా అది కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ఇది 2వ సర్వీసు లంకిలపాలెం నుంచి అగనంపూడి మీదుగా
స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కాంప్లెక్స్ వరకు వెళ్ళేటువంటి బస్ సర్వీస్ అండి. ఇది ఎక్కువగా మరి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అలాగే హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ డిమాండ్ ఉంది. ఎక్కువ మంది ప్రజలు కూడా ఈ సర్వీస్ వేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నటువంటిది. కనుక ఈరోజు డిపో మేనేజర్ గారికి అలాగే ఆర్ఎం గారికి మేనేజర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలాగే ఈ సర్వీస్ రావడానికి కూడా మా స్థానిక కార్పొరేటర్ సోదరులు రౌత్ శ్రీని గారు, ఈ సందర్భంగా నేను ఆర్ఎం గారికి, ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ గారికి, డిపో మేనేజర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆర్టీసీ ముందుకు వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. 25వ వార్డు సీతంపేట రాజేంద్ర నగర్ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్ కొత్తగా నిర్మించుకునేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల విస్తరణ, మరమ్మతుల పనులు వెనుకబడిపోయాయని విమర్శించారు. అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయిస్తూ సంక్షేమాన్ని కూడా అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, శానిటరీ ఇన్స్పెక్టర్ నాయుడు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆర్పీలు, సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో స్టేట్ వైడ్ ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు వేయడానికి కూడా సుమారు 820 కోట్లు పెట్టడం జరిగిందండి. అయితే ఈ ఫండ్స్ మాత్రం ముఖ్యంగా జీవీఎంసీ నుంచి వచ్చినాయి. మిగతా అన్ని రోడ్స్కి కూడా ఎక్కడైతే ఈ గుంతలు ఉన్నాయో అవి పూడ్చడానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు 820 కోట్లు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ మౌలిక వసతులపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టేట్ హైవేస్ కూడా టోల్ ఫ్రీ కాదండి, అంటే స్టేట్ హైవేస్లు ఇప్పుడు చాలా మట్టిగా రోడ్లు గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ దాన్ని మనం అభివృద్ధి చేయాలి అంటే ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్తో మనం చేయాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ పూర్తి స్థాయిలో కూడా మనం రోడ్ డెవలప్ చేస్తే దానికి ఆదాయం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయ వనరులు మరి టోల్ గేట్తోనే పెట్టాలి. అందుకే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ముందుకి టోల్ కూడా కొన్ని రోడ్లో స్టేట్ హైవేస్లో కూడా పెడితే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చాం. అది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి రాష్ట్రంలో అనే ఆలోచనతో ఈ వినూత్నంగా ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదృష్టం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే వర్క్ సీసీ రోడ్డు, తర్వాత కాంక్రీట్ రోడ్డుతో పాటు ఇంకా బీటీ రోడ్లు కూడా రాజేంద్ర నగర్లో సుమారు 26-27 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయడానికి మొదలుపెట్టడానికి, ముఖ్యంగా ఈ రోడ్స్ నిర్మాణంలో ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా కంప్లీట్గా రోడ్లు అధ్వానంగా తయారైన విషయం అందరికీ తెలుసున్నది. ఇట్లా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రయారిటీ గుంతలు లేని రోడ్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ ప్రయారిటీ కింద టేకప్ చేయాలని చెప్పి నా ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ రోడ్స్ మీద ఫోకస్ చేసి దీంట్లో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా అన్ని రోడ్స్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పబ్లిక్ నుంచి ఏదైతే విన్నపాలు వస్తాయో తప్పనిసరిగా ఆ రోడ్లు జీవీఎంసీ నిధులతోటి ప్రయారిటీ మీద చేయిస్తామని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకి అట్లాగే విశాఖపట్నం పుర ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తాం. పెదవాల్తేరు శ్రీ కాళేశ్వర ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజల నేపథ్యంలో జ్యోతిస్వామి ఆధ్వర్యంలో 3000 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు భైరెడ్డి పోతన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అన్ని దానాల కన్నా కార్తీక మాసంలో అన్నదానం ఉత్తమమైనదని వెల్లడించారు. పెదవాల్తేరు
ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా కార్తీక మాసంలో శివునికి అభిషేకాలతో మరి జ్యోతి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ మహాశివుడి యొక్క కృపా కటాక్షాలు ఈ భక్తులందరి మీద ఉండాలని మరి ఇప్పుడే మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు, వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారు, తదితర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ఏదైతే జ్యోతి గారు ప్రతి సంవత్సరం కూడా సుమారు 3,000 మందికి ఈ మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆవిడని ప్రత్యేకంగా అభినందిస్తూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా మరి ఇటువంటి అన్నదాన కార్యక్రమం ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఆ ఆదిదేవుడు మహాశివుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. వాతావరణ శాఖ అధికారులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు అనగా 27వ తేదీ ఉదయం 8:30 నైరుతి బంగాళాఖాతంలోనే అనగా 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ఇది తమిళనాడులోని చెన్నైకు 550 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను మరియు పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలైకు 120 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృతమై ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటలు కూడా ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి సైక్లోన్ లేదా చక్రవాతంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది రాబోయే 2 రోజుల్లో తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు ప్రయాణించి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణ మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు అనగా ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు అనగా 28వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29, 31వ తేదీ అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, డిసెంబర్ 2, డిసెంబర్ 3వ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు కొన్ని ప్రాంతాలలో, ఎల్లుండి ఎక్కువ ప్రాంతాలలో, తరువాత అధికమైన ప్రాంతాలలో 1వ తేదీ నుంచి క్రమేపీ తగ్గి ఎక్కువ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి రోజు అనగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరులోను, తిరుపతిలోను 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 29వ తేదీ అంటే ఎల్లుండి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన నడిచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు సాధారణంగా పార్టీ కండువాను కప్పి ఆహ్వానించిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.
గంజాయి వినియోగ నియంత్రణే లక్ష్యంగా వన్ టౌన్ సిఐ జీవ్ డివావు కృషి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిన వైనం. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన విషయాల ప్రకారం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను ప్రభావం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.